అందరూ దూరంగా ఉండాలి. ఎవరు కూడా హారతులు కానీ పూలు కానీ పళ్ళు కానీ అలాగే వస్త్రాలు కానీ తిరిగి వచ్చేటప్పుడు మాత్రమే. ఇక్కడ ఆగేది లేదండి. బయటికి వెళ్ళిపోతుంది. అలాగే స్వామివారి మెట్ల మీద ఎవరు ఉన్నతో బలిహారం వేస్తున్నారు. స్వామివారికి ద్వారపాలకులు అటు ఇటు కూడా బలిహారం వేస్తారు. మీరు బలిహారం వేసేటప్పుడు మెట్ల మీద ఎవరు ఉండకూడదండి. దిగాలి మీరు. జరుగుతున్నటువంటి ఈరోజు చాలా వైభవపేతంగా నూతన రథాన్ని ఏర్పాటు చేసుకొని దాంట్లో మన స్వామివారు నగరోత్సవానికి పాలగరోత్సవుడు పాలగరు మా తండ్రి భద్రకాళి సమేత కళ్యాణ
మరికొద్ది క్షణాల్లో స్వామివారి విశేష దర్శనం ఇవ్వబోతున్నారు. 50 మంది భక్తులు కూడా ఆ కట్టెలు తీసి స్వామివారి దర్శనం సమయం ఆధ్యాత్మిక సాంస్కృతిక ఛానల్ హెచ్డి టీవీ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీ హెచ్డి టీవీ.